ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, దీనికి తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది అని చెప్పానని. మీరు దీనికన్నా ముందు వీడియో ఒకటి ఉంటుంది, అది ఒకసారి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ కేక్ మీద పేరు చూసి షాక్ అయ్యాం ఫస్ట్. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే, లాస్ట్ టైం మహి ఒక కేక్ కట్ చేసింది కదా, ఆ కేక్ మనం చెప్పింది కాదు అని చెప్పానని తనకు మళ్ళీ ఫోన్ చేసి అడగడంతో తను మళ్ళీ వేరే కేక్ పంపించారు. ఆ పంపించడం కూడా సేమ్ మళ్ళీ ఫస్ట్ ఏ కేక్ అయితే పంపించారో అదే కేక్ పంపించారు. ఈసారి మళ్ళీ పేరు కూడా తప్పు రాసి పంపించారు. మాకు అవసరం లేదు కేక్, మీరు పంపించాల్సిన అవసరం లేదు, కావాలంటే ఈ రిటర్న్ తీసుకెళ్ళిపోండి అని కూడా చెప్పాము మేము. లేదు ఈ ఒక్కసారికి ఏమనుకోకండి, మీరు అసలే మంత్లీ బర్త్డేస్ అంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ బర్త్డేస్కి కూడా మాకే చెప్పాలి కదా అని చెప్పానని తను ఏంటంటే, తీసుకోండి ఒక్కసారికి తీసుకోండి, ఇంకేమనుకోవద్దు, నేను వర్కర్కి కూడా చెప్పాను, ఇక్కడ కేక్ మేకర్కి కూడా చెప్పాను, తను ఇలా చేశాడు, ఇంకే నేను ఏం చేయను, ఒక్కసారికి తీసుకోండి అంటే ఇంకా మేమేం చేయాలి ఫస్ట్. ఇంకా ఇంటి దగ్గర పిల్లల్ని పిలిచి సేమ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అట్లా మహి చేత కేక్ కట్ చేపించాము. ఫస్ట్ కేక్ కట్ చేసినప్పుడు వచ్చినంతమంది పిల్లలు అయితే రాలేదు, కానీ ఒక 10 members వచ్చారు పిల్లలు. ఈసారి ఉట్టిగా ఏం పంపిస్తానని చెప్పి అనిపించి నా మనసు కొంచెం పిల్లల కోసం ఏమైనా చేద్దామని చెప్పి, నేను అసలు నా ఫేస్ చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంటుంది, నేను నిద్రపోతా ఉన్నాను అనమాట. అది 7కో ఏమో అట్లా కేక్ వచ్చింది. ఇంకా గబగబా నేను ఏం చేశానంటే, ఒక పెద్ద కుక్కర్ తీసేసుకుని అందులో కొంచెం వెజ్ పలావ్లా చేసి పిల్లలందరికీ ఫస్ట్ కేక్ కట్ చేసే ముందు పెట్టేశాను. పిల్లలు కొంచెం హ్యాపీగా ఫస్ట్ అది తినేసేసి, ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు వాళ్ళ డాడీ కొంచెం లేట్గా వచ్చాడు, అంతసేపు పాపం పిల్లలు కూర్చొనే ఉన్నారు. ఇంకా తర్వాత కేక్ అది కట్ చేపించి అందరికి కొంచెం ఎక్స్ట్రా పీస్ ఇచ్చి పంపించేస్తున్నా, ఎందుకంటే మనం కూడా ఏం చేసుకుంటాం అంత కేక్. అదే పిల్లలు అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా, అసలు మనం అనుకున్న కేక్ వచ్చింటే పిల్లలకి ఇంకా బాగా నచ్చేది. ఏం చేస్తాం, కొన్నిసార్లు ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏదో ఒక కేక్తో అయిపోయేది, ఇట్లా 2 కేకులు అవ్వాలని చెప్పి ఉంది, ఇంకా అట్లే అయ్యింది. పిల్లలు ఇంతమంది పిల్లలు, అసలు వీళ్ళందరినీ మహి మటుకి బాగా మిస్ అవుతుంది. మహి మిస్ అవుతుందో లేదా కానీ వాళ్ళందరూ మాత్రం బాగానే మిస్ అవుతున్నారు దీన్ని. 7కి ఆ టైంలో ఫోన్ వచ్చింది, నేను మీకు కేక్ తీసుకొచ్చాను అని చెప్పానని. కేక్ అసలు నేను ఏం ఆర్డర్ చేయలేదు కదా అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే ఈ కేక్. ఎందుకు బాబు, నాకు ఇన్ని కేక్లు అవసరం లేదు బాబు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తే, ఏమనుకోవద్దు ఒక్కసారి కట్ చేయండి, నెక్స్ట్ టైం నుంచి మేము దాన్ని కరెక్ట్ చేసుకుంటామన్నారు. ఏం కరెక్ట్ చేసుకున్నారు, పేరే తప్పు రాసి పంపించారు. మళ్ళీ అది కాక మీరు వీడియో పెట్టండి మా గురించి అని అడిగారు. అప్పుడు పెద్దగా అసలు మన దగ్గర సబ్స్క్రైబర్స్ కాదు కదా, మీరు పెద్దగా అంత చూసేవాళ్ళు కూడా కాదు మన ఛానల్, అది కాక నేను లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెడతాను. అప్పుడు చెప్తూ ఉన్నారనమాట, మా బేకరీ గురించి చెప్పండి మీరు అని చెప్పానని. నాకు ఎంత కామెడీ అనిపించిందో అప్పుడు. ఈ కేక్ విషయం కొంచెంసేపు పక్కన పెట్టేస్తే, అసలు మహి తల్లి మాత్రం ఫుల్ హ్యాపీ, ఎందుకంటే దానికి కళ్ళ ముందు ఇంతమంది పిల్లలు కనిపిస్తుంటే దానికి ఇంకా ఆనందం ఇంకా చెప్పలేము అసలు. పిల్లలు అంతే కదా, వాళ్ళతో పాటు ఒక 4 పిల్లలు కనిపిస్తేనే ఎంత సంబరపడిపోతారు. అలాంటిది దాని కళ్ళ ముందు 10 మంది పిల్లలు కనిపించేటప్పటికి దానికి ఇంకా ఆనందం మామూలు లేదు. ఇంకా కేక్ అది కట్ చేశాక పిల్లలందరూ వెళ్ళిపోతా ఉన్నారు. మళ్ళీ మహి కేక్ కట్ చేయడానికి కారణం అయితే ఇదనమాట. ఇంకా వాళ్ళు వెళ్తున్నారంట బయటికి వెళ్ళి, మరి వాళ్ళకి నేను బాయ్ చెప్పాలి అనింది. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే, బాయ్.